నమస్తే. వెల్కమ్ టు మెటా న్యూస్. మ్యాటర్లోకి వచ్చేస్తే 5 ఏళ్ల జగన్ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాల్లో పెడుతూ పాలనపైన చంద్రబాబు ఫోకస్ పెడుతూ ఉంటే అందుకు తగ్గట్టుగా కూటమి ఎమ్మెల్యేల తీరు లేదంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. టీడీపీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేస్తున్న ఎమ్మెల్యేల ప్రవర్తనలో మార్పు అయితే అసలు కనిపించడం లేదు. తెలుగుదేశంలో నాయకులు గాడి తప్పుతున్నారని, క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గాడి తప్పిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని, పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ముదిరిన ముఠాపోరు నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలను పిలిపించుకుని మాట్లాడిన పార్టీ అధ్యక్షుడు ఈ మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం శ్రేణులను హెచ్చరించారు. ఎమ్మెల్యేల వ్యవహార సరళిని చంద్రబాబు నిత్యం పరిశీలిస్తున్నారు. గతంలోనూ ఒకరిద్దరు ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తిరువూరు ఎమ్మెల్యే కొలుపూడి శ్రీనివాసరావు పైన క్రమశిక్షణ చర్యలకు సిద్ధమయ్యారు. కానీ ఆయన పైన ఎలాంటి చర్య తీసుకోలేదు. ఆ వ్యవహారం సద్దుమణిగిందని భావించే లోపే మరికొందరు ఎమ్మెల్యేల తీరు వివాదాలకు అద్దెం పోస్తుంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య నెలకొన్న విభేదాలపైన టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉంది. ఇద్దరూ టీడీపీ ముఖ్య నాయకులే కావటం ఇక్కడ గమనార్హం. ప్రభాకర్ చౌదరిని కాదని ఫార్మా వ్యాపారి దగ్గుపాటి ప్రసాద్కు టీడీపీ అధిష్టానం అనంతపురం టికెట్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ప్రభాకర్ చౌదరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని చంద్రబాబు ఆయన్ని బుజ్జగించారని వార్తలు కూడా వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయినా అలాంటి సూచనలు ఏమీ ఏపీలో కనిపించడం లేదు. దీంతో ఆయనలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. చంద్రబాబు ఆదేశాల మేరకు అప్పట్లో ప్రసాద్ గెలుపు కోసం ప్రభాకర్ చౌదరి పనిచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. నివురుగప్పిన నిప్పులా వారిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ప్రసాద్, ప్రభాకర్ చౌదరి మధ్య మాటల తోటాలు పేలాయి. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన కామెంట్లను ప్రభాకర్ చౌదరి బయటపెట్టారు. మరోవైపు తనపైన దుష్ప్రచారం వెనక ప్రభాకర్ చౌదరి ఉన్నారని పదే పదే ఎమ్మెల్యే ప్రసాద్ ఆరోపించడం కూడా వివాదాలకు మరింత ఆద్యం పోస్తుందని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై ప్రసాద్ నోటి దురుసు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి రాజకీయంగా నష్టం జరిగిందని అధిష్టానం భావిస్తుంది. కేవలం ప్రభాకర్ చౌదరి, దగ్గుపాటి ప్రసాద్ మధ్య గొడవలే పరిస్థితి ఇంతవరకు రావడానికి కారణమని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి గొడవలు లేకుండా సర్దుబాటు చేయాలని పార్టీ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ప్రభాకర్ చౌదరి కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా దగ్గుపాటిని నోరు అదుపులో పెట్టుకో, తమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, పోటీ చేద్దాం, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం అంటూ సవాల్ విసిరారు. సమాధులను ఆక్రమించిన వాళ్ళు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అడిగారని మండిపడ్డారు. నువ్వు అర్ధరాత్రి టికెట్ తెచ్చుకున్నా నేను కలిసి తిరిగాను. చంద్రబాబు సీఎం కావాలని కష్టపడ్డాను, నీకోసం కాదు. మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను అక్రమంగా ఆస్తులు సంపాదించాలని అంటున్నావుగా, రా చర్చ పెట్టుకుందాం. నాకు ఎక్కడ అక్రమాస్తులు ఉన్నాయో లెటర్ ప్యాడ్ పైన రాసివ్వంటూ సవాల్ విసిరారు. పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా ఆరోపణలు చేసుకోవటం సరికాదని, సమస్యలు ఏవైనా ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తేవాలని సీఎం స్పష్టం చేశారు. తానే వచ్చి అన్ని విషయాలు సాక్ష్యాధారాలతో సహా వివరిస్తానని ప్రభాకర్ చౌదరి కూడా చెప్పారు. దగ్గుపాటి ప్రజల ఆస్తులు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ చౌదరి వెంట వచ్చిన పలువురు తమ ఆస్తుల్ని ఎమ్మెల్యే అనుచరులు లాక్కున్నారని చెబుతూ కొన్ని డాక్యుమెంట్లు కూడా చూపించారు. దగ్గుబాటుతో పోలిస్తే ప్రభాకర్ చౌదరిది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. ఆయన 1995, 2000 వరకు అనంతపురం మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ఆయన అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరపున అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే ఆయన 2004లో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అండ్ 2014లో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని అర్బన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అండ్ 2019లో ఆయన అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న అవే సంస్థల ద్వారా సామాజిక కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహిస్తున్నారు. 2024లో అనంతపురం అర్బన్ నుండి ప్రభాకర్ చౌదరికి సీటు ఖాయం అనుకున్న సందర్భంగా అనూహ్యంగా దగ్గుబాటి ప్రసాద్ తెర మీదకు వచ్చారు. తొలిసారి బరిలో నుంచి వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి పైన 23,023 ఓట్ల మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ పెద్దల సూచనలతో ఎమ్మెల్యేతో సర్దుకుపోతారా లేదా అనేది భవిష్యత్తులో తేలనుంది. అయితే అనంతపురం ఎమ్మెల్యేకు తనకు ఎలాంటి విభేదాలు లేవని, వచ్చే ఎన్నికల్లో తాను అసలు పోటీయే చేయబోనని ప్రభాకర్ చౌదరి తెలిపారు. నేతల వ్యక్తిగత చర్యల వల్ల పార్టీకి నష్టం వాటిల్లితే ఆ భారాన్ని పార్టీ ఎందుకు మొయ్యాలని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఇలాంటివి పునరావృతమైతే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు సంకేతాలు కూడా ఇచ్చారు. అండ్ ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుకా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.